హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మేము మామిడికాయ పచ్చడి చేయబోతున్నామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడిప్పుడే మ్యాంగోస్ వస్తున్నాయి కదా, ఇలాంటి కాయలతో మామిడికాయ పచ్చడి పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా ఒక 2 మంత్స్ స్టోర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడిప్పుడే కొత్తగా వస్తున్నాయి కదండి, ఇవి మా చెట్టు కాయలు. దీనికంటే పెద్ద సైజువి ఒక 2 కాయల్ని ఫ్రెష్ వాటర్తో బాగా క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. ఈ మామిడికాయల్ని ఫ్రెష్ వాటర్తో బాగా క్లీన్ చేసుకొని వాటిని ఎక్కడ వాటర్ అనేది లేకుండా, తడి లేకుండా నీట్గా ఒక పొడి క్లాత్తో తుడుచుకోవాలి. ఆవపిండి వేసుకుంటున్నాము. 2 స్పూన్స్ వేసుకున్నామండి. మెంతుపిండి కూడా వేసుకుంటున్నాం. తగినంత కారం వేసుకుంటున్నాము. 1 కప్పు ఫుల్గా కాకుండా కొంచెం తగ్గించి వేసుకున్నామండి. 1/2 కప్పు సాల్ట్ వేసుకుంటున్నాం. ఇదంతా కూడా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. తగినంత ఆయిల్ వేసుకుంటున్నాము. ఇక్కడ మేము వేరుశనగ నూనె వేసుకుంటున్నామండి. వేరుశనగ నూనె వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది మామిడికాయ పచ్చడికి. చాలా రోజులు నిల్వ కూడా ఉంటుంది. ఎప్పుడు మనము ఇయర్ మొత్తానికి కలిపి మామిడికాయ పచ్చడి పెట్టుకుంటూ ఉంటాం కదా, ఎప్పుడు అదే పచ్చడి కాకుండా మనకి ఇలా మన ఇంట్లో ఒక 2-3 మామిడికాయలు ఉన్నప్పుడు మంచిగా ఇట్లా పెట్టుకోవచ్చండి. డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఫ్రెష్గా కూడా తినచ్చు. ఇప్పుడిప్పుడే కొత్తగా వస్తున్న ఈ మామిడికాయలతో ఇలా ముక్కలు పచ్చడి పెట్టుకొని తింటే అస్సలు ఆ టేస్టే వేరండి. వేడి వేడి రైస్లో ఈ పచ్చడి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. ఆయిల్ అంతా కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత వెల్లుల్లి యాడ్ చేసుకుంటున్నాము. ఈ మామిడికాయ ముక్కల పచ్చడిలో ఈ వెల్లుల్లి హైలైట్ అండి. వెల్లుల్లిని జనరల్గా తినరు కదా, కానీ ఇందులో వెల్లుల్లి మాత్రం ఆ పులుపు, కారం అన్నీ పట్టి భలే టేస్టీగా ఉంటాయి. హెల్త్కి మంచిది కాబట్టి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ సరిపోయినట్టు ఉండదు, కానీ ఒక 3 డేస్ తర్వాత ఆయిల్ పైకి వచ్చి కరెక్ట్గా సరిపోద్దండి. ఇప్పుడైతే మేము మూత పెట్టి ఒక 3 డేస్ పక్కన పెట్టుకుంటున్నాము. 3 డేస్ తర్వాత చూడండి, ఈ మామిడికాయ పచ్చడి ఎంత కలర్ఫుల్గా ఆయిల్ అంతా పైకి తేలి అసలు మనం వేసుకున్న ఉప్పు, కారము అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయి టేస్ట్ మాత్రం అద్దిరిపోయిందండి. వేడి వేడి రైస్లో ఈ మామిడికాయ పచ్చడి వేసుకొని తిన్నారంటే అసలు ఆ టేస్ట్ మర్చిపోరండి, అంత బాగుంటుంది. మన దగ్గర అప్పుడప్పుడు మామిడికాయలు దొరికినప్పుడు ఇలాగా కొంచెంగా పచ్చడి చేసుకోవాలంటే సింపుల్గా ఇంట్లో ఇలా చేసుకోవచ్చండి. ఒక 2 మంత్స్ ఈజీగా నిల్వ ఉంటుంది. ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. చూసారు కదా ఎంత సింపుల్గా మామిడికాయ పచ్చడి రెడీ అయిందో. చాలా చాలా బాగుంటుంది. మీరు అందరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.